Hello everyone. Today we will discussing the UPSC CSE prelims topics అండి ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఇప్పుడు వచ్చి ఇండియన్ పార్లమెంట్ గురించి డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకేనా? పాలిటీ రిలేటెడ్ టాపిక్. ఓకే, ఇండియన్ పార్లమెంట్ ఆర్టికల్ 79 రిలేటెడ్ టు ఇండియన్ పార్లమెంట్ గురించి అండి. చూడండి, ఇండియన్ పార్లమెంట్లో 2 హౌసెస్ ఉంటాయి. వన్ ఈజ్ లోక్సభ, అనదర్ వన్ ఈజ్ రాజ్యసభ. ఒక చెప్పే ఆర్టికల్స్ ఏవంటే ఆర్టికల్ 81 డిస్కస్ అబౌట్ లోక్సభ, ఆర్టికల్ 80 టెల్స్ అబౌట్ రాజ్యసభ అనమాట. అర్థమవుతుందా? సో ఫస్ట్ లోక్సభ చూడండి. లోక్సభ యాక్చువల్లీ మ్యాక్సిమం మెంబర్స్ లోక్సభలో ఎంత వచ్చంటే ఇదో చూడండి 552 మెంబర్స్. యాక్చువల్ మెంబర్స్ ప్రజెంట్ ఏంటంటే 543. అలాగే ఫ్రమ్ స్టేట్స్ నుంచి టోటల్ ఎంతమంది ఉన్నారంటే 524. అలాగే ఢిల్లీ నుంచి వచ్చి 7, అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ 5, ఇంకా అదర్ వచ్చి 7. స్పీకర్ అనమాట. అంటే ఈ లోక్సభ వాజ్ ప్రిసైడెడ్ బై హూమ్ వచ్చి ఎవరంటే స్పీకర్ ఓం బిర్లా. ఇక్కడ చూడండి, స్పీకర్ ఓం బిర్లా ఈయనే. అలాగే నెక్స్ట్ వచ్చి అనదర్ హౌస్ ఈజ్ రాజ్యసభ. ఆర్టికల్ 80 అండి. మ్యాక్సిమం మెంబర్స్ 250 మెంబర్స్, యాక్చువల్ ప్రెజెంట్ 245, నామినేటెడ్ 12 మెంబర్స్, ఎలక్టెడ్ 233. అర్థమవుతుందా? నామినేటెడ్ వచ్చి 12, అలాగే ఎలక్టెడ్ వచ్చి 233. ఫ్రమ్ స్టేట్స్ నుంచి 225 ఉన్నారు, అలాగే సెంటర్ నుంచి 8, ఢిల్లీ నుంచి 3, అలాగే పుదుచ్చేరి నుంచి 1, జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి 4. అలాగే చైర్మన్ ఆఫ్ దిస్ రాజ్యసభ వచ్చి ఎవరంటే సిపి రాధాకృష్ణన్. ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో, ఇండియాకి వైస్ ప్రెసిడెంట్, ఆయనే ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభకి చైర్మన్ ఆయన. ఇక్కడ స్పీకర్ ఎలాగైతే ఉంటాడో రాజ్యసభకి చైర్మన్ ఉంటారనమాట. ఓకేనా? ఆ చైర్మన్ ఎవరంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట. ఎవరు? ప్రజెంట్ సిపి రాధాకృష్ణన్ అనమాట. ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అనమాట. అయితే పార్లమెంట్ గురించి డిస్కస్ చేసే ఆర్టికల్ వచ్చి ఏదంటే ఆర్టికల్ 79. అయితే ఇండియన్ పార్లమెంట్ 2 హౌసెస్గా డివైడ్ అయింది. ఏంటంటే ఒకటి లోక్సభ, అనదర్ వన్ ఈజ్ రాజ్యసభ. లోక్సభ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 81. రాజ్యసభ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 80 అనమాట. అర్థమవుతుందా? మ్యాక్సిమం మెంబర్స్ ఎంతమంది ఉన్నారు అంటే లోక్సభలో ఎంత మెంబర్స్ అంటే 552. యాక్చువల్ మెంబర్స్ ఎంతమంది అంటే యాక్చువల్ మెంబర్స్ అంటే ఎంతమంది అంటే 543. స్టేట్స్ నుంచి వచ్చి ఎంతమంది అంటే 524. అలాగే ఢిల్లీ నుంచి వచ్చి 7, అదర్స్ 7, అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చి 5 అనమాట. ఈ లోక్సభ వాజ్ ప్రిసైడెడ్ బై హూమ్ వచ్చి ఎవరంటే స్పీకర్ ఉంటాడండి. ఆ స్పీకర్ వచ్చి ఎవరంటే ఓం బిర్లా అనమాట. అలాగే రాజ్యసభ మ్యాక్సిమం మెంబర్స్ వచ్చి 250. యాక్చువల్ మెంబర్స్ ఎంతమంది అంటే 245 అనమాట. ఇక్కడ నామినేటెడ్ వచ్చి ఎంతమంది అంటే 12, ఎలక్టెడ్ వచ్చి 233. ఈ నామినేట్ని ఎవరు చేస్తారంటే ఈ 12 మెంబర్స్ని ప్రెసిడెంట్ చేస్తారనమాట. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినేటెడ్ దోస్ 12 మెంబర్స్ అనమాట. అయితే ఫ్రమ్ స్టేట్స్ నుంచి వచ్చి 225 మెంబర్స్ అదే. ఫ్రమ్ సెంటర్ నుంచి 8, ఢిల్లీ నుంచి 3, పుదుచ్చేరి నుంచి 1, జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చి 4 అనమాట. అయితే ఇక్కడ లోక్సభకి ప్రిసైడెడ్ బై ఎవరంటే స్పీకర్ అంటాము. ఇక్కడ రాజ్యసభ వాజ్ ప్రిసైడెడ్ బై ఎవరంటే సిపి రాధాకృష్ణన్ అనమాట. ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటారో హీ ఈజ్ ప్రెసిడెడ్ బై రాజ్యసభ వచ్చి ఎవరంటే ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ వచ్చి ఫేమస్ డ్యాన్సెస్ ఆఫ్ ఇండియా అనమాట. ఇండియా యొక్క ఫేమస్ డ్యాన్సెస్. ఇది ప్రిలిమ్స్లో ఎలాగడుగుతాడంటే ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి కూచిపూడి ఏపీ, భరతనాట్యం యూపీ, కథక్ కేరళ, మణిపూరి వచ్చి లేకపోతే కర్ణాటక అలా పెట్టి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, 1 పేర్ కరెక్ట్, 2 పేర్ కరెక్ట్, 3 పేర్ కరెక్ట్ అని చెప్పి ఇలా అడుగుతాడు అనమాట. అర్థమైందా? సో నెక్స్ట్ వీ సీ దట్ ఫేమస్ డ్యాన్సెస్ ఇన్ ఇండియా. చూడండి, పేర్ని డ్యాన్స్ ఎక్కడంటే తెలంగాణలో బాగా ఫేమస్ ఈ పేర్ని డ్యాన్స్. అలాగే కూచిపూడి డ్యాన్స్ అనేది మన ఆంధ్రప్రదేశ్, భరతనాట్యం వచ్చి తమిళనాడు, కథక్ వచ్చి యూపీ ఉత్తరప్రదేశ్, కథాకళి వచ్చి కేరళ, అలాగే మణిపూరి వచ్చి మణిపూర్. ఇవి కొద్దిగా చూడండి. కథాకళి వచ్చి కేరళ, కథక్ వచ్చి యూపీ, భరతనాట్యం వచ్చి తమిళనాడు, కూచిపూడి వచ్చి
ఆంధ్రప్రదేశ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? సో నెక్స్ట్ ఇది మణిపూరి పేరులోనే ఉంది కాబట్టి మణిపూర్ స్టేట్, అలాగే ఒడిస్సీ నేమ్లో ఉంది కాబట్టి ఒడిస్సా, అలాగే బాంగ్రా వచ్చి ఏ స్టేట్ అంటే పంజాబ్. గార్బా మీకు ఆల్రెడీ తెలుసు, గార్బా ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ ఇండియా. అది ఏ స్టేట్ అంటే ఫేమస్ డ్యాన్స్ గుజరాత్. అలాగే రోఫ్ అనేది కాశ్మీర్. గూమర్ వచ్చి రాజస్థాన్ అనమాట. గూమర్ అనే సాంగ్ కూడా ఉంటుంది చూడండి. అది ఏ డ్యాన్స్ స్టేట్ యొక్క ఫేమస్ డ్యాన్స్ అంటే రాజస్థాన్. అలాగే బిహూ డ్యాన్స్ అనమాట. బిహూ డ్యాన్స్ వచ్చి అస్సాం అనమాట. మీరు ఎక్కువగా ఎవరైనా క్రికెట్ చూస్తుంటే ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ ప్రెజెంట్ కెప్టెన్ పరాగ్ అనుకుంటా, ఆయన అప్పుడప్పుడు ఈ బిహూ డ్యాన్స్ అనేది వేస్తాడనమాట. ఎందుకంటే దట్ పర్సన్ బిలాంగ్స్ టు ద అస్సాం స్టేట్ కాబట్టి ఈ బిహూ డ్యాన్స్ ఒక ఏ స్టేట్ అంటే అస్సాం అనమాట. అలాగే లవణి వచ్చి మహారాష్ట్ర. మోహినిట్యం వచ్చి కేరళ. అలాగే సత్రియ వచ్చి అస్సాం అనమాట. ఓకేనా? సత్రియ వచ్చి అస్సాము. అలాగే బిహూ వచ్చి అస్సాం అనమాట. అర్థమైందా? ఇవి కూడా ఇంపార్టెంట్. మళ్ళీ చూడండి, పేర్ని డ్యాన్స్ వచ్చి తెలంగాణ. కూచిపూడి వచ్చి ఆంధ్రప్రదేశ్. భరతనాట్యం వచ్చి తమిళనాడు. కథక్ వచ్చి ఈ రెండు చూడండి, కన్ఫ్యూజన్ అవ్వకండి. కథక్ వచ్చి ఉత్తరప్రదేశ్. కథకళి వచ్చి కేరళ అనమాట. కన్ఫ్యూజన్ అవ్వకండి. కథక్ వచ్చి ఉత్తరప్రదేశ్, కథకళి వచ్చి కేరళ. ఎలాగో మీకు ఆ స్టేట్ యొక్క నేమ్స్లోనే ఉన్నాయి కాబట్టి డ్యాన్సెస్ ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. అలాగే బాంగ్రా వచ్చి పంజాబ్. గార్బా గుజరాత్. ఇది రౌఫ్ వచ్చి కాశ్మీరు. గూమర్ రాజస్థాన్. బిహూ తెలుసు. అలాగే లవణి వచ్చి మహారాష్ట్ర. మోహిని యట్టం వచ్చి కేరళ. అలాగే సత్రియ వచ్చి అస్సాం అనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ మహానది రివర్ గురించి చూద్దాం. ఇప్పుడు జియోగ్రఫీకి సంబంధించండి, రివర్స్ గురించి అడుగుతాడు కొన్నిసార్లు. సో ఇప్పుడు వచ్చి మహానది రివర్ గురించి పూర్తిగా చూద్దాం. మహానది రివర్ అనమాట. మహానది రివర్ బేసిన్. ఓకేనా? చూడండి, ఈ ఆరిజిన్ ఎక్కడ అవుతుంది ఈ మహానది రివర్? సో ధమ్తారీ డిస్టిక్ ఛత్తీస్గఢ్ నుంచి సాత్పురా రేంజ్ నియర్ పార్సియా నుంచి ఆరిజిన్ అవుతుంది. లెంత్ వచ్చి ఎంతంటే 851 to 858 కిలోమీటర్స్. ఫ్లోస్ త్రూ ఛత్తీస్గఢ్ అండ్ ఒరిస్సా. డ్రైనేజ్ బే ఆఫ్ బెంగాల్ నియర్ కటక్. అంటే ఏంటి? బే ఆఫ్ బెంగాల్లో మెర్జ్ అయిపోతుంది ఫైనల్గా. అదే మెర్జ్ అయిపోయి బే ఆఫ్ బెంగాల్లో మెర్జ్ అవుతుంది అనమాట, నియర్ కటక్ దగ్గర. అర్థమవుతుంది. ఆరిజిన్ వచ్చి ఎక్కడంటే ఈ మహానది వచ్చి ఛత్తీస్గఢ్ అనమాట. ధమ్తారీ డిస్ట్రిక్ట్ సాత్పురా రేంజ్ నియర్ పార్సియా అనమాట. 442 meters ఉంటుంది. డ్రైన్స్ అబౌట్ అప్రాక్సిమేట్లీ 10% ఆఫ్ ఇండియన్ టోటల్ జాగ్రఫికల్ ఏరియా అనమాట, మొత్తం విస్తరించింది. అలాగే మేజర్ ట్రిబ్యూటరీస్, లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, అలాగే రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అనమాట. అంటే లెఫ్ట్ రైట్ ట్రిబ్యూటరీస్ అంటే ఉపనదులు ఏంటంటే లెఫ్ట్ చూడండి. ఫస్ట్ సియోనాథ్, హాస్డియో, మంద్, ఇబ్, అలాగే ఓంగ్, థేల్, జంక్ అనమాట. దీస్ ఆర్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ దేని యొక్క ట్రిబ్యూటరీస్? మహానది రివర్ యొక్క ట్రిబ్యూటరీస్. సిగ్నిఫికెన్స్ అంటే ఏంటి? ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ మహానది రివర్ యొక్క ఇంపార్టెన్స్. ఫస్ట్ అగ్రికల్చర్, రైస్ కల్టివేషన్ అనమాట. రైస్ కల్టివేషన్, అలాగే రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, అలాగే ఛత్తీస్గఢ్ అండ్ ఒరిస్సా ఈ టూ స్టేట్స్ ఈ మహానది రివర్ అనేది ఫ్లో అవుతుంది. ఇరిగేషన్, డ్రింకింగ్ వాటర్, అలాగే హైడ్రో పవర్ అండ్ ఫ్లడ్ కంట్రోల్. హీరాకుడ్ డ్యామ్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డ్యామ్ ఆఫ్ ఇండియా, ఈజ్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ద రివర్ మహానది అనమాట. ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్. చూడండి, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డ్యామ్ ఆఫ్ ఇండియా వచ్చి ఏదంటే దిస్ హీరాకుడ్ డ్యామ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ద రివర్ మహానది అనమాట. నెక్స్ట్ ఎకాలజీ, సపోర్ట్ వెట్లాండ్స్ అండ్ ఆల్సో చిల్కా లేక్ అనమాట. చూడండి, రామ్సర్ సైట్. ఎకనామిక్లో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్, ఇన్లాండ్ ఫిషరీస్ అండ్ అది. నెక్స్ట్ క్యాచ్మెంట్ ఏరియా, స్టేట్స్ ఇన్ ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్. 6th లార్జెస్ట్ రివర్ బేసిన్ ఇన్ ఇండియా. అలాగే జియోగ్రఫికల్ సాసర్ షేప్డ్ రివర్ బేసిన్. అప్పర్ కోర్స్ ఫ్లోస్ టు ఛత్తీస్గఢ్ ప్లెయిన్స్, ఫార్మ్స్ డీప్ గార్జెస్. తిక్కరపార ఈజ్ ఇంపార్టెంట్, ఫార్మ్స్ లార్జెస్ట్ ఫెర్టైల్ డెల్టా ఇన్ ఒడిస్సా అనమాట. లార్జెస్ట్ ఫెర్టైల్ డెల్టా అంటే ఏంటంటే అక్కడ ఎక్కువగా అగ్రికల్చర్ కల్టివేషన్కి బాగా సూటబుల్ అవుతుంది. ఓకేనా? దిస్ డెల్టా రీజన్ ఎక్కువగా ఏ క్రాప్కి బాగా సూటబుల్ వచ్చంటే రైస్ అనమాట. రైస్కి బాగా
సూటబుల్. మేజర్ ఛాలెంజెస్ వచ్చి ఏంటంటే ఫ్లడ్స్ డ్యూరింగ్ మాన్సూన్స్, అంటే ఎక్కువ వర్షం పడితే ఫ్లడ్స్ అంటే వరదలు ఎక్కువ. అలాగే డ్రాట్స్ ఇన్ సమ్ ఇయర్స్, వాటర్ పొల్యూషన్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ అండ్ అర్బన్ డిశ్చార్జెస్ వల్ల. వాటర్ పొల్యూషన్ అంటే ఏంటి? వేస్టేజ్ అనమాట. అంటే ఇండస్ట్రీ అలాగే అర్బన్ యొక్క వేస్టేజెస్ అన్నీ కూడా దానిలో మిక్స్ అయిపోవడం వల్ల వాటర్ పొల్యూషన్ అనేది అవుతుంది. ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్, అది ఈ 2 స్టేట్స్కి మేజర్గా ఫ్లో అవుతుంది కాబట్టి ఈ మహానదిగా ఈ స్టేట్స్ మధ్యన వాటర్ మధ్యన డిస్ప్యూట్స్ అనేది, గొడవలు అనేది జరుగుతాయి అన్నమాట. అర్థమైందా? సియోనాథ్, హాస్ డియో, మండ్, ఐబి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, ఓంగు, తేల్, జోంక్ is the right tributary. Hirakud Dam, one of the largest dam in India, is constructed on the river Mahanadi anamata. Arjan, Dhamtari district, Chhattisgarh, Satpura range near Farsia, 442 meters anamata. అది దేని గురించి? మహానది రివర్ అనమాట. నెక్స్ట్ చెప్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చూడండి, ఇండియన్ టైగర్ రిజర్వ్స్ నేషనల్ హెరిటేజ్. టోటల్ రిజర్వ్స్ ఏంటంటే 57+ రిజర్వ్స్ మన ఇండియాలో ఉన్నాయి. అలాగే టైగర్ పాపులేషన్ అకార్డింగ్ టు 2022 సెన్సస్ ప్రకారం మన ఇండియాలో టైగర్ పాపులేషన్ వచ్చి ఎంత ఉందంటే 3682 టైగర్ పాపులేషన్ అనేది మన ఇండియాలో ఉంది. అలాగే టాప్ స్టేట్స్ అంటే ఏంటి? టైగర్స్ ఎక్కువగా ఏ స్టేట్స్లో ఉన్నాయంటే, ఇది ఇంపార్టెంట్ అండి, కొన్నిసార్లు అడుగుతాడు. టాప్ స్టేట్స్ వచ్చి టైగర్స్ ఎక్కువగా ఏ స్టేట్స్లో ఉన్నాయంటే, ఫస్ట్ వచ్చి మధ్యప్రదేశ్ 785, నెక్స్ట్ కర్ణాటక, థర్డ్ వచ్చి ఉత్తరాఖండ్ అనమాట. ఈ 3 స్టేట్స్లో ఎక్కువగా టైగర్స్ అనేవి ఉన్నాయి. ఎక్కువగా ఏ స్టేట్లో ఉందంటే మధ్యప్రదేశ్లో ఎక్కువగా టైగర్స్ అనేది బెస్ట్ మేనేజ్ చేసేది ఎవరంటే ఈ పెరియా కేరళ అనేది బాగా ప్రొటెక్ట్ చేయడం బాగా చేస్తుంది ఈ టైగర్కి. అయితే టాప్ 20 మేజర్ టైగర్ రిజర్వ్స్ అనమాట. టాప్ 20 టైగర్ రిజర్వ్స్ ఏంటంటే చూడండి, ఫస్ట్ కార్బెట్ ఉత్తరాఖండ్ అనమాట. కార్బెట్ ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్. అలాగే బందీపూర్ కర్ణాటక, హైయెస్ట్ ఇన్ సౌత్ ఇండియా. అలాగే నాగర్హోల్ కర్ణాటక, నోన్ యాజ్ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్. అర్థమవుతుందా? నెక్స్ట్ కన్హా అనేది ఎక్కడుందంటే మధ్యప్రదేశ్, ఫస్ట్ 2. అలాగే బాంధవ్ఘర్ ఎక్కడుందంటే మధ్యప్రదేశ్. అలాగే నాగార్జున సాగర్ శ్రీశైలం అంటే మన ఆంధ్రప్రదేశ్. సుందర్బన్స్ వెస్ట్ బెంగాల్. అలాగే పెరియార్ కేరళ. కాజీరంగా మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. కాజీరంగా అనేది బాగా 1 హార్న్డ్ రైనోసర్ బాగా ఫేమస్. అంటే చూడండి, ఇక్కడ బొమ్మ ఇచ్చాడు, ఇది 1 హార్న్డ్ రైనోసర్ అనమాట. ఈ కాజీరంగా నేషనల్ పార్క్ అనేది బాగా ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ 1 హార్న్డ్ రైనో అనమాట. పెంచ్ వచ్చి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. రణతంబూర్ రాజస్థాన్. ముదుమలై వచ్చి తమిళనాడు. సత్పురా మధ్యప్రదేశ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అండ్ యూనిక్ బయోడైవర్సిటీ. మానస్ వచ్చి అస్సాం. థడోబా అందరి మహారాష్ట్ర. ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ మహారాష్ట్ర అనమాట. ఇది థడోబా అమ్దారి. అలాగే పన్నా మధ్యప్రదేశ్ సక్సెస్ఫుల్ టైగర్ రీఇంట్రడక్షన్ ప్రాజెక్ట్. వాల్మీకి బీహార్, ఓన్లీ టైగర్ రిజర్వ్ ఇన్ బీహార్ వచ్చి ఏంటంటే వాల్మీకి బీహార్లో ఉంది. సిమ్లిపాల్ వచ్చి ఒడిస్సా. అలాగే దుధ్వా ఉత్తరప్రదేశ్, ఇండియా నేపాల్ బార్డర్. అమరాబాద్ తెలంగాణ, సెకండ్ లార్జెస్ట్ నల్లమల్ల హిల్స్. అయితే ఇది చూసారు కదా, మీకు ఆల్రెడీ ఇక్కడ చూడండి ఆ స్టేట్ యొక్క లొకేషన్ కూడా ఇక్కడ క్లియర్గా మనం ఇచ్చేసాం అనమాట. అర్థమవుతుందా? సో ఇప్పుడు చూడండి ఒకసారి, హైయెస్ట్ టైగర్ పాపులేషన్ ఉన్న స్టేట్ ఏదంటే మధ్యప్రదేశ్ అనమాట. 785 ఉన్నాయి. సెకండ్ వచ్చి కర్ణాటక 563, థర్డ్ వచ్చి ఉత్తరాఖండ్ 560. ఫస్ట్ మధ్యప్రదేశ్, సెకండ్ కర్ణాటక, థర్డ్ ఉత్తరాఖండ్. హైయెస్ట్ టైగర్ పాపులేషన్ ఈజ్ దేర్ ఇన్ దట్ స్టేట్స్ అనమాట. అయితే ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ మహారాష్ట్రలో వచ్చి ఏంటంటే తదోబా అందారి నేషనల్ పార్క్. శ్రీశైలం, నాగార్జున సాగర్ మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. అలాగే కార్బెట్ ఉత్తరాఖండ్, బాందీపూర్ కర్ణాటక, నాగర్హోల్ కర్ణాటక. ఖచ్చితంగా అడుగుతాడండి, మళ్ళీ ఒకసారి అందుకే రివైజ్ చేస్తున్నాను చూడండి. కార్బెట్ ఉత్తరాఖండ్, బందీపూర్ కర్ణాటక, నాగర్హోల్ కర్ణాటక, కన్హా మధ్యప్రదేశ్, బాంధవ్ఘర్ మధ్యప్రదేశ్, నాగార్జున సాగర్ శ్రీశైలం, సుందర్బన్స్ వెస్ట్ బెంగాల్, పెరియార్ కేరళ, కాజీరంగా అస్సాం, పెంచ్ మహారాష్ట్ర. అలాగే రణతంబూర్ రాజస్థాన్, ముదుమలై తమిళనాడు, సత్పురా మధ్యప్రదేశ్, మానస్ అస్సాం,
తదోబా అందారి మహారాష్ట్ర, పన్నా మధ్యప్రదేశ్, వాల్మీకి బీహార్, అలాగే సిమ్లిపాల్ ఒడిస్సా, దుధ్వా ఉత్తరప్రదేశ్, అలాగే అమ్రాబాద్ తెలంగాణ. అర్థమవుతుందా? సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.